ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. అడివ్వరం గ్రామ పొలిమేర దేవత శ్రీ మరిడమ్మవారి పండుగ ఆదివారం కోలాహలంగా జరిగింది. దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని కాపాడే శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్న అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పసుపు కుంకుమ నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి మొక్కుబడులుగా వచ్చిన చీరలను దాతలకు ఉచితంగా పంపిణీ చేసి ఆలయ కమిటీ తమ ప్రత్యేకతను చాటుకుంది. ఉత్సవంలో భాగంగా మిట్ట మధ్యాహ్నం మండు టెండలో అమ్మవారి ఊరేగింపు సాంప్రదాయంగా ప్రారంభమైంది. ఆచారాన్ని అనుసరించి వేపకర్రతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి పసుపు కుంకుమలతో అలంకరించి గాంధీనగర్లో ఉన్న శతకంపట్టు వద్ద లండవంశీయులు పూజలు ధూపసేవ జరిపించారు. అమ్మవారి దారు విగ్రహాన్ని పూజారి శిరస్సును ధరించగా భక్తులు కర్రలతో రక్షణగా చుట్టుముడుతుండగా సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు అట్టహాసంగా సాగింది. భక్తులంతా ఇళ్ల వద్ద తయారు చేసుకున్న పిండి వంటలను పాత్రల్లో పెట్టుకుని ఘటాలతో పాటు పాదయాత్రగా అమ్మవారి వెంట సాగారు. దారి పొడవునా భక్తులు స్వాగతం పలుకుతూ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకించారు. గ్రామం కట్టుబాటును పాటిస్తూ పాత గోశాల వద్ద ప్రత్యేకంగా కట్టిన తోరణం చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేసి బాలాజీనగర్ మీదుగా పొలిమేరలో ఉన్న ఆలయానికి చేరుకున్నారు. మూలవిరాట్ సన్నిధానంలో అమ్మవారిని కొలువు తీర్చి పూజలు చేసి హారతులిచ్చారు. మహిళలంతా తమతో తీసుకొచ్చిన పదార్థాలను అమ్మవారికి నివేదించారు. 2 కిలోమీటర్లు ఊరేగింపుగా వచ్చిన భక్తులకు ఎండ నుండి ఉపశమనం కోసం స్వచ్ఛంద సేవకులు శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఓం నమో నారసింహాయ.